హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఉన్నటువంటి ఎక్సైజ్ 11.4లో 7th ప్రాబ్లము 8th ప్రాబ్లం గురించి డిస్కషన్ చేద్దాం. 7th ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ హూజ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 154 స్క్వేర్ సెంటీమీటర్స్ అని అంటున్నారు. ఇప్పుడు మనకి స్పియర్ ఇచ్చేశారు, స్పియర్కి యొక్క వాల్యూమ్ కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు ఒకసారి దీన్ని డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ స్పియర్ ఇచ్చేశారు, ఒక స్పియర్ ఇచ్చేసారు అనుకోండి, ఒక బాల్ ఇచ్చేసారు. ఆ బాల్కి సర్ఫేస్ ఏరియా ఇచ్చేసారంటే బయట ఉన్నటువంటి ఏరియా ఇచ్చేసారు. బయట ఉన్నటువంటి ఏరియా ఫార్ములా ఏంటి మనకి? సర్ఫేస్ ఏరియాకి స్పియర్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? 4πr². సర్ఫేస్ ఏరియా ఫార్ములా మనకేంటి? 4πr². కానీ మనల్ని కనుక్కోమని ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ కనుక్కోమని అంటున్నారు. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ కనుక్కోమని అంటే మనకు ఫార్ములా ఏంటి? నీకు వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఏంటి? నీకు ఇక్కడ 4/3 × πr³ అంటే నీకు ఆర్ వాల్యూ తెలిస్తేనే ఈ ఫార్ములా అనేది అప్లై చేయగలుగుతాం, సింప్లిఫై చేయగలుగుతాము. ఇప్పుడు ఆర్ వాల్యూ కావాలంటే మనకి ప్రాబ్లంలో సర్ఫేస్ ఏరియా ఇచ్చేసారు. సర్ఫేస్ ఏరియా వచ్చేసి 154 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చేసారు. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి మనకి? ఇక్కడ 4πr². ఇక్కడ నుంచి మనకి ఆర్ వాల్యూ తెలుస్తుంది. ఈ రెండింటిని ఈక్వల్ చేసేసుకుంటే ఆర్ వాల్యూ తెలుస్తుంది. అక్కడ నుంచి ఆర్ వాల్యూ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ వచ్చేస్తుంది. ఇప్పుడు గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 154 స్క్వేర్ సెంటీమీటర్స్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఆ తర్వాత మనం రేడియస్ మనకి ఎక్కడ ఇవ్వలేదు, ఆర్ అని. సో లెట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని మనం అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 154 స్క్వేర్ సెంటీమీటర్స్ అని రాసేసుకున్నాను. సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి మనకి? ఇక్కడ సర్ఫేస్ ఏరియాకు బయట ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 4πr² ఈజ్ ఈక్వల్ టు 154 స్క్వేర్ సెంటీమీటర్స్. మనకి ఇది గివెన్ దట్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి, సింప్లిఫై చేసేస్తే 4π అంటే మనకి ఇక్కడ 22/7 × r² ఈజ్ ఈక్వల్ టు 154 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇది 11th టేబుల్ చూడండి. 11 2s are 22. ఇప్పుడు ఇక్కడ 11 1s are 11 అన్నప్పుడు ఇక్కడ 4 మిగులుతుంది. 4 44 అవుతుంది. 44 కాబట్టి 11 4s are 44 అవుతుంది. సో నెక్స్ట్ ఈ 2 వచ్చేసి ఈ 14లో 7 టైమ్స్ పోతుంది. ఇంకేం మిగులుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ ఇంకేమేమి మిగులుతుందో అన్నీ రాసేసుకోండి. ఇక్కడ 4/7 × r² ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ సెంటీమీటర్స్ మిగులుతుంది. C7 ఇటు తీసుకెళ్ళండి. r² ఈజ్ ఈక్వల్ టు 7 × 7/4 స్క్వేర్ సెంటీమీటర్స్. అంతే కదా. ఈ 4 RHS సైడ్ వచ్చేస్తే డినామినేటర్లోకి వస్తుంది. సో ఇక్కడ నుంచి r² ఈజ్ ఈక్వల్ టు 7 × 7/4ని 2 × 2గా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి r² ఈజ్ ఈక్వల్ టు 7/2 హోల్ స్క్వేర్ సెంటీమీటర్స్గా రాసుకోవచ్చు. 7 × 7 7 స్క్వేర్గా రాశాను. 2 × 2ని 2 స్క్వేర్గా రాశాను. ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ కట్టేస్తే ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ కట్టేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ కట్టేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు 7/2 సెంటీమీటర్స్ అని వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఆర్ వాల్యూ తెలిసింది. సో ఆర్ వాల్యూ తెలిసిన తర్వాత ద వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ మనం కనుక్కోవాల్సింది ఏంది? వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ కాబట్టి అది రాసేసుకోండి. ద వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 × π అంటే ఏంటి మనకి ఇక్కడ 22/7 × r అంటే 7/2 కదా. 7/2 హోల్ క్యూబ్. సో ఇక్కడ నుంచి సింప్లిఫై చేసేసండి దీన్ని. 7/3 × 22/7 × 7³ అంటే 3 టైమ్స్ రాసుకోవచ్చు కదా. 7 × 7 × 7/2³ 2³ అంటే 2 × 2గా రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 7లో పోతుంది. 2 2s are 4 4లో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 వచ్చేసి దీంట్లో 11 టైమ్స్ పోతుంది. సో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 3 అనేది ప్రైమ్ నెంబరు. సో పైన ఏమి క్యాన్సిలేషన్ అవ్వు, మిగిలిపోయి రాసేసుకోండి. ఇక్కడ 11 మిగిలింది,
ఇంటూ 7 మిగిలింది 7/3 అంతే కదా. ఇప్పుడు 7 7s are 49 రాసేసుకోండి మనకి ఇక్కడ 11 into 49/3. సో 11 into 49 మల్టిప్లై చేసేసేయండి. 49 into 11 1 9s are 9, 1 4s are 4, 1 9s are 9, 1 4s are 4. సో ఇప్పుడు 9 13 అవుతుంది, ఇది 539. ఇక్కడ నుంచి మనకి 539/3 అవుతుంది. ఇప్పుడు 539/3ని డివైడ్ చేసేసేయండి. డివైడ్ చేసేస్తే ఏమవుతుంది ఒకసారి చూడండి. 3 539. సో 3 1s are 3, 2 మిగులుతుంది, 3 రాసేసుకొని 23 అవుతుంది. 23 వచ్చేసి 7 times పోతుంది చూడు. 7 3s are 21 అవుతుంది, 2 అవుతుంది, 9 29. 3 9s are 9 3s are ఎంత 27. ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసేసుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసేటప్పుడు ఎలా రాస్తాము? ఈ డైరెక్షన్లో రాయాలి. ఈ డైరెక్షన్లో రాయాలి. 179 2/3గా రాసేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 179 2/3గా రాసేసుకోవచ్చు. ఇది వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్సే కదా, మనకి ఆల్రెడీ సెంటీమీటర్స్లోనే ఉంది కాబట్టి రేడియస్ ఇది క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది. వాల్యూమ్ కాబట్టి ఇది క్యూబిక్ సెంటీమీటర్స్. ఇది మనకి 7th ప్రాబ్లం యొక్క సొల్యూషను. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఏ డోమ్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెమిస్పియర్ అని అంటున్నారు. ఒక డోమ్ ఆఫ్ ఏ బిల్డింగ్ అనే హెమిస్పియర్ అని అంటున్నారు. ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ వాజ్ వైట్ వాష్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 4989.60. If cost of the whitewash is 20 rupees per square meter, so square meter కి 20 rupees అవుతుంది అంటాడు. టోటల్ గా బిల్డింగ్ కి వైట్ వాష్ చేసినందుకు ఇన్సైడ్ మనకేమంటున్నారు, ఈ వాల్యూ ఎంత అమౌంట్ అవుతుంది అని అంటున్నారు. ఫైండ్ ద ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ డోమ్. ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమంటున్నారు. ఆ తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద డోమ్ అని అంటున్నారు. ఈ రెండు కనుక్కోమంటున్నారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దీన్ని. ఇప్పుడు మనకి డోమ్ అనే బిల్డింగ్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ బిల్డింగ్ అనేది హైటెక్ సిటీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, ఇలానే ఉంటుంది. మనకి ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది హెమిస్పియర్ షేప్ లో ఉంది. మనకి ఇక్కడ ఇలాగా హెమిస్పియర్ షేప్ లో ఉంటే ఈ బిల్డింగ్ లోపల ఇక్కడ వైట్ వాష్ చేయడానికి, ఈ లోపల వైట్ వాష్ ఇన్సైడ్ వైట్ వాష్ చేయడానికి మనకి టోటల్ గా వచ్చేసి ఎంత అవుతుంది అంటున్నారు, 489.60 రూపీస్ అవుతుందని అంటున్నారు. కానీ స్క్వేర్ మీటర్కి అంటే ఇలా ఉంటుంది. స్క్వేర్ మీటర్ అంటే కొంచెం ఇలా స్క్వేర్ మీటర్కి వచ్చేసి 20 రూపీస్ అని అంటున్నారు. ఒక్కొక్క స్క్వేర్ మీటర్కి 20 రూపీస్ అని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గివెన్ దట్ రాసేసుకోండి. ఇప్పుడు దీనికి మనం ఏం కనుక్కోవాలా, ఈ హెమిస్పియర్కి సర్ఫేస్ ఏరియా, ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలా. ఆ తర్వాత వాల్యూమ్ ఆఫ్ ది సర్ఫేస్ కనుక్కోవాలి, వాల్యూమ్ ఆఫ్ ది డోమ్ కనుక్కోవాలి మనం ఇక్కడ. సో ఇప్పుడు సొల్యూషన్ వచ్చేసి ఒకసారి చూడండి. గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ది వైట్ వాష్ ఈజ్ ఈక్వల్ టు 49, మనకేమిచ్చారు 4989.60 రూపీస్ అని అంటున్నారు. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ద వైట్ వాష్ ఇన్ 1 మీటర్ స్క్వేర్కి వైట్ వాష్ ఇన్ 1 మీటర్ స్క్వేర్. 1 మీటర్ స్క్వేర్కి ఎంత అవుతుంది, 20 రూపీస్ అని మనకు ప్రాబ్లంలో ఇచ్చేసారు. సో ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ వీటి ఏం కనుక్కోవాలి మనం, ఇక్కడ ఇన్సైడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది డోమ్. prove that inside surface area of the dome. డోమ్ అన్న ఇక్కడ మనకి డోమ్ అనేది మనకి ఇక్కడ ఈ బిల్డింగ్
ఇలా ఉంది, ఈ షేప్ లో ఉంది. ఇది హెమిస్పియర్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ప్రాబ్లంలో ఇచ్చినవి ఈ రెండింటిని యూజ్ చేసేసుకొని మనం సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. మనం ఇక్కడ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి అని అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, 20 రూపీస్కి మనకి 20 రూపీస్ ఖర్చు పెడితే మనకి ఎంత ఏరియా వైట్ వాష్ అవుతుంది? 1 మీటర్ స్క్వేర్, అంతే కదా, 1 మీటర్ స్క్వేర్ ఏరియా అవుతుంది. అదేవిధంగా మనకి 4989.60 రూపీస్ ఖర్చు పెడితే ఎంత ఏరియా వస్తుంది? ఇది క్వశ్చన్ మనకి ఇక్కడ. సో అర్థమైనప్పుడు 20 రూపీస్ కనుక మనం ఖర్చు పెడితే 1 మీటర్ స్క్వేర్ అనేసి మన ప్రాబ్లంలో ఇచ్చారు. కానీ టోటల్గా అయ్యేటటువంటి ఈ డోమ్కి వైట్ వాష్ చేయడానికి టోటల్గా అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి ఇంతని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. ఈ వాల్యూ ఖర్చు పెడితే, ఈ రూపీస్ ఖర్చు పెడితే ఎంత వాల్యూమ్ వైట్ వాష్ అవుతుంది అంటే అక్కడ నుంచి మనకి సర్ఫేస్ ఏరియా వస్తుంది కదా మనకి. ఇక్కడ సర్ఫేస్ ఏరియానే కదా దీనికి, ఇక్కడ సర్ఫేస్ ఏరియా కాబట్టి ఇది కూడా సర్ఫేస్ ఏరియానే అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ, ఇప్పుడు దీన్ని ఎలా రాసేసుకోవచ్చు? 4989.60 by 20 రూపీస్ ఇంటూ 1 మీటర్ స్క్వేర్, ఇదే కదా, ఇది బై ఇది 4989.60 by 20 ఇంటూ 1 మీటర్ స్క్వేర్గా రాసేసాను. సో ఇక్కడ నుంచి మనం క్యాన్సిలేషన్ చేసేసేయండి. క్యాన్సిలేషన్ చేసేస్తే ఇప్పుడు ఇది 5 టేబుల్లో పోతుంది. 5 4s are 20. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు పోతుంది చూడు, 5 9s are 45 అంటే ఇప్పుడు మనకి ఎంత మిగులుతుంది? 45 అంటే మళ్ళీ 4 మిగులుతుంది. 4 8 48 అవుతుంది. మళ్ళీ 5 9s are 45 అంటే 3 మిగులుతుంది, అంటే 39 అవుతుంది. ఇది 39 అవుతుందంటే మనకి ఇక్కడ 7తో పోతుంది చూడు, 7 5s are 35 అవుతుంది. 35 అంటే మళ్ళీ ఇక్కడ మనకి 4 మిగులుతుంది, అంటే పాయింట్ పెట్టేసుకుంటే 4 6 46 అవుతుంది. మళ్ళీ 9 5 9s are 45 అవుతుంది, అంటే 1 మిగులుతుంది. 1 0 10 అవుతుంది. 5 2s are 10 అవుతుంది. సో ఇది నెక్స్ట్ మళ్ళీ ఏం క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చూడండి. 2 టేబుల్లో పోతుంది చూడు, 2 2s are 4 అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 ఉంది కాబట్టి, ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి డెఫినెట్గా 2తో పోతుంది. ఇక్కడ ఎంత అవుతుంది ఒకసారి చూడండి, 2 4s are 8, 1 మిగులుతుంది కాబట్టి 18 అవుతుంది. 2 9s are 18, ఇక్కడ 1 మిగులుతుంది, 17 అవుతుంది. 2 8s are 16, 1 మిగులుతుంది. ఇక్కడ 0.19 అంటే 19 అవుతుంది. 2 9s are 18, 1 మిగులుతుంది, 12 అవుతుంది. 2 6 are 12 అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ 2 టేబుల్ పోతుంది, ఎందుకంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కదా, ఆల్రెడీ మనకి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 టేబుల్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్ పోతే 2 2s are 4, 2 4s are 8, 1 మిగులుతుంది, 18 అవుతుంది. 2 9s are 18, 0.2, 2 4s are 8, 1 మిగులుతుంది కాబట్టి 16 అవుతుంది. ఇది 16 అంటే 2 8s are 16 అవుతుంది. అంటే మొత్తం మీద నుంచి మనకి 249.8 ఇంటూ 1 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇంటూ 1తో మల్టిప్లై చేసేస్తే సేమ్ అదే నెంబర్ వస్తుంది కదా మనకి, అంటే 249.48 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది వచ్చేసి సర్ఫేస్ ఏరియా కదా, మీటర్ స్క్వేర్స్లో ఉంటే స్క్వేర్లో ఉంటే మనకి ఎప్పుడైనా సర్ఫేస్ ఏరియానే కదా ఇది. సో ఇప్పుడు డోమ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది ఇక్కడ 249 ఇంటూ 48 మీటర్ స్క్వేర్. అంటే ఏరియా తెలిసింది మనకి. ఇక్కడ ఏరియా తెలిసిన తర్వాత మనం కనుక్కోవాల్సిన సెకండ్ పాయింట్ ఏంటి మనకి, వాల్యూమ్ ఆఫ్ ద ఇన్సైడ్ ఆఫ్ ది డోమ్ అని అంటారు. ఇన్సైడ్ ఆఫ్ ది ఎయిర్, వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్సైడ్ ఆఫ్ ది డోమ్ అని అంటారు. ఎయిర్ ఎంత వాల్యూమ్ ఉంటుంది ఎయిర్ అని అంటారు మనకి ఇక్కడ. అంటే ఎయిర్ ఎంత వాల్యూమ్ ఉంది అన్న, వాటర్ ఉన్న ఎయిర్ ఉన్న వాల్యూమ్ అనేది నీకు మారదు, ఫార్ములా కూడా మారదు. ఇప్పుడు మనకి ఈ వాల్యూమ్, హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి ఏమవుతుంది, టోటల్గా అయితే 4/3, టోటల్ స్పియర్ వాల్యూమ్ వచ్చేసి 4/3 πr³. కానీ హెమీ కాబట్టి హాఫే కాబట్టి 2/3 πr³ అవుతుంది. ఈ 2/3 πr³ ఫార్ములా రాయాలా. కానీ ఆర్ వాల్యూ మనకు తెలుసా? ఇంతవరకు ఆర్ వాల్యూ అసలు తెలియదు. ముందు ఆర్ వాల్యూ కనుక్కోవడం కోసం ఈ సర్ఫేస్ ఏరియాని యూజ్ చేసేసుకుందాం. కానీ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి మనకి, జనరల్గా సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ తెలుసు, ఎంత, 249.48. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్కి సర్ఫేస్ ఏరియా మనకి మామూలుగా అయితే 4 πr². హెమిస్పియర్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ 2πr².
ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 పై ఆర్ స్క్వేర్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనకు వాల్యూ ఎంత 249.48 స్క్వేర్ మీటర్స్. సో ఇక్కడ నుంచి మనం క్యాన్సిలేషన్ చేసేసేయండి. ఈ క్యాన్సిలేషన్ చేసేస్తే ఇప్పుడు వాల్యూ వచ్చేసి ఒకసారి 222/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 249.48 స్క్వేర్ మీటర్స్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేసేయండి. 11 2s are 22, 11 వచ్చేసి చూడు 11 2s are 22, ఇక్కడ 2 మిగులుతుంది. మళ్ళీ 11 2s are 22 అంటే 22 అని అంటే మనకు 29లో ఎంత పోతే ఎంత అవుతుంది నీకు ఇక్కడ 7 అవుతుంది. 7 అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి 0.6 11 6 are 66 అంటే 74 ఉంది. 66 అంటే 4 4 8 అవుతుంది అంటే 88 అవుతుంది. 11 8s are 88. సో మళ్ళీ ఇది ఈవెన్ నెంబరే కాబట్టి 2 చివరిన ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి టోటల్ ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి మళ్ళీ 2తో క్యాన్సిలేషన్ అవుతుంది. 2తో మళ్ళీ క్యాన్సిలేషన్ చేసేసుకుంటే ఒకసారి చూడండి 11 1s are 11, 11 1s are 11, సారీ 2 1s are 2, 2 1s are 2, 2 3s are 6, 2 4s are 8. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూడండి 2/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు మిగిలిన రాసేసుకోండి 11.34 స్క్వేర్ మీటర్స్. మళ్ళీ ఇది ఈవెన్ నెంబరే కాబట్టి 2తో పోతుంది చూడండి ఈజ్ ఈక్వల్ టు అవతల ఉంది కాబట్టి 2 5s are 10, ఇక్కడ 1 మిగులుతుంది 3 13 అవుతుంది. 13 కాబట్టి 2 6s are 12, 1 మిగులుతుంది 14 అవుతుంది. 2 7s are 14. సో ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5.67 ఇంటూ ఈ 7ని కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తే ఇంటూ 7 అవుతుంది మీకు ఇక్కడ. సో మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు 7 ఇంటూ 5.67 మల్టిప్లై చేసేసేయండి. మల్టిప్లై చేసేస్తే ఎంత వస్తుందో ఒకసారి చూడండి ఇక్కడ 5.67 ఇంటూ 7 7 7s are 49, 4 మిగులుతుంది. 7 6 are 42 ప్లస్ 4 46 అవుతుంది. మళ్ళీ 4 మిగులుతుంది. 7 5s are 35 ప్లస్ 4 39. 2 ప్లేసెస్ తర్వాత మనకి పాయింట్ 1 2 39.69. సో దేర్ ఫోర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 39.69. ఇప్పుడు ఒకసారి చూడండి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 39.69. ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ గా రాయాలి. స్క్వేర్ రూట్ గా రాయాలంటే ఒకసారి అప్రాక్సిమేట్ గా చూడండి 9 ఉంది కాబట్టి డెఫినెట్ గా 3 వస్తుంది మీకు. పాయింట్ తర్వాత 3 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి 39 ఉంది. 39 ఉంది కాబట్టి దాదాపుగా 6 వస్తుంది మీకు డెఫినెట్ గా. 39 అంటే దగ్గరగా అంతే కదా. 6 6 are 36 కదా, 6 వస్తుంది. కావాలంటే చూడండి 6.3ని మళ్ళీ 6.3తో మల్టిప్లై చేయండి డెఫినెట్గా ఈ నెంబర్ వాల్యూ వస్తుంది మీకు ఇక్కడ. 3 3s are 9, 3 6 are 18, 6 3s are 18, 1 6 6 are 36 37, 9 8 plus 8 16 అవుతుంది. 1 7 8 9 3 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ 1 2 అంటే 39.69 వచ్చేసింది కదా. అంటే ఇప్పుడు మనం ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 39.69ని ఏమో రాసేసుకోవచ్చు 6.3 ఇంటూ 6.3గా రాసేసుకోవచ్చు కదా. సో ఇది సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఏ ఇంటూ ఏని ఏ స్క్వేర్గా రాసేసుకోవచ్చు కదా. అలాగే ఇలా రాసేసాను 6.3 హోల్ స్క్వేర్. బో సైడ్స్ స్క్వేర్ రూట్ కట్టేస్తే మీకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6.3. మనకు ఆర్ వాల్యూ తెలిసింది. మళ్ళీ సెకండ్ పాయింట్ కనుక్కోమంది ఏంటి మనకి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ అని అంటున్నారు మీకు ఇక్కడ. వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ ఇన్ హెమిస్పియర్. హెమిస్పియర్ ఫార్ములా ఏంటి ఒకసారి రాసేసుకోండి. ఇక్కడ హెమిస్పియర్ ఫార్ములా ఏంటి 2/3 ఇంటూ 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ అవుతుంది. ఆర్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేసేసేయండి. మనకి వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ వస్తుంది నీకు ఇక్కడ. నీకు 2/3 ఇంటూ పై అంటే మనకేంది 22/7 ఇంటూ ఆర్ అంటే నీకు 6.3 హోల్ క్యూబ్. నెక్స్ట్ స్టెప్ రాసేసుకోండి. హోల్ క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ మల్టిప్లికేషన్ అవ్వాలా, 3 టైమ్స్ మల్టిప్లికేషన్ రాసేసేయండి.
2/3 into 22/7 into 6.3 into 6.3 into 6.3. సో ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, ఇక్కడ 7 వచ్చేసి 6లో పోతుందా, పోదు, కాబట్టి 0 పాయింట్ రాసేసుకోండి. ఇప్పుడు 63 అవుతుంది. 63 ఎన్నిసార్లు పోతుందో ఒకసారి చూడండి, 9 టైమ్స్ పోతుంది. 7 9s are 63, క్యాన్సిలేషన్ అయింది. ఇప్పుడు 3 0లో పోతుందా, పోదు, అంటే 0 పాయింట్. ఇప్పుడు 3 9లో పోతుందా, 3 టైమ్స్ పోతుంది. 3 3s are 9. ఇప్పుడు ఇంకేమైనా పోతుందో ఒకసారి చూడండి, ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఈ 3 పోయింది కదా ఆల్రెడీ, ఇంకా డినామినేటర్లో మనకి ఏం లేదు, నోమినేటర్లో ఉందంటే రాసేసుకోండి. 2 into 22 into 0.3 into 6.3 into 6.3. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 2 into 22 కాస్త 44 అవుతుంది. 2 2s are 4, 2 2s are 4, 44 into 0.3 into 6.3 into 6.3. సో 44 into 0.3 మల్టిప్లై చేసేసేయండి. 0.3 into 44, 4 3s are 12, 1 4 0s 0, 0 plus 1 1 అవుతుంది. మళ్ళీ సేమ్ వస్తుంది కదా 4th 1 అంటే 12 అవుతుంది. సో 2 3 1 1 ప్లేస్ తర్వాత మనకు పాయింట్ 13.2 ఇంటూ ఎక్కడ ఒకసారి చూడండి, మనకి 6.3 into 6.3 ఆల్రెడీ ఉండాలి, మనం మల్టిప్లై చేసేస్తున్నాం. 39.69 అది రాసేసుకోండి. 39.69. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే 39.69 into 13.2. 2తో మల్టిప్లై చేస్తే 2 9s are 18, 1 మిగులుతుంది. 2 6 are 12, 12 plus 1 13 అవుతుంది, 1 మిగులుతుంది. 2 9s are 18, 18 plus 1 19 అవుతుంది, 1 మిగులుతుంది. 2 3s are 6, 6 plus 1 ఎంత అవుతుంది, 7 అవుతుంది. మళ్ళీ 3తో మల్టిప్లై చేసేసింది టోటల్గా. 3 9s are 27, 2 మిగులుతుంది. 3 6 are 18, 19 20 అంటే 2 మిగులుతుంది. ఆ తర్వాత 3 9s are 27, 27 plus 2 29, 2 మిగులుతుంది. 3 3s are 9, 9 10 11 అవుతుంది, 11. మళ్ళీ 1తో మల్టిప్లై చేసేసింది. 1తో మల్టిప్లై చేస్తే 1 9s are 9, 1 6 are 6, 1 9s are 9, 1 3s are 3 అవుతుంది. యాడ్ చేసేస్తే 3 8 10 అవుతుంది కాబట్టి 0 1 10 9 19 అవుతుంది, 9 10 16 16 ప్లస్ 7 23 అవుతుంది, 3 2 10 2 12 అవుతుంది, 3 4 5 అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తుందో చూడండి. 1 ఇక్కడ ఉంది, ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది, అంటే 1 2 3 1 2 3 అంటే మొత్తం మీద నుంచి 523.908. ఇది వాల్యూమే కదా, మనకి వాల్యూమే కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది మనకి. ఇక్కడ క్యూబిక్ సెంటీమీటర్స్ 523 into 0.908 క్యూబిక్ సెంటీమీటర్. సెంటీమీటర్స్ మీటర్స్ ఒకసారి చూడండి. ఆర్ అనేది ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఆర్ అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఏరియా మీటర్స్లో ఉంది కాబట్టి ఆర్ కూడా మనకు మీటర్స్లోనే వస్తుంది. ఆర్ కూడా మనకు మీటర్స్లో వస్తుంది. 6 మీటర్స్లో వచ్చింది కాబట్టి వాల్యూమ్ కూడా, ఏరియా వాల్యూమ్ కూడా ఏమవుతుంది, ఇక్కడ హెమిస్ఫియర్ వాల్యూమ్ కూడా క్యూబిక్ మీటర్స్ అవుతుంది. ఇది వచ్చేసి 8th ప్రాబ్లం యొక్క సొల్యూషను. సో నా వీడియో కనుక ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా అవసరం ఉన్నవాళ్ళు, నోట్స్ అవసరం ఉన్నవాళ్ళు ఈ వీడియో చివర నోట్స్ డిస్ప్లే అవుతుంది, అవసరం ఉన్నవాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.